గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. పూర్తిగా మనం జాతీయ రహదారి 44 వద్ద ఉన్నాం. జాతీయ రహదారి 44 వద్ద పూర్తిగా వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కామారెడ్డి నుండి వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే జాతీయ రహదారిని దిగ్బంధం చేశాయి. పోలీసులు వాహనాలను వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, సుమారు 5 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలన్నీ ఆగిన పరిస్థితి ఉంది. వన్ సైడే వాహనాలను ఆపి వీళ్ళు ఇక్కడ నిల్చున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే భారీ వర్షాల కారణంగా లారీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. దీనికి అంతటికి సంబంధించి వాహనానికి సంబంధించిన డ్రైవర్లు రోడ్లపైన నిల్చున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా చూడొచ్చు, అయితే ఒక 5 కిలోమీటర్ల మేర నిల్చున్న వాహనాలకు, కార్లలో, అదేవిధంగా లారీలలో చాలా మంది ఉంటున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూద్దాం. ఇక్కడ వీరు ఎంతసేపు అయింది, వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వీరు చూడొచ్చు, ఇక్కడ వాహనాలలోనే టిఫిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా రోడ్లపైనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వాహనదారులు ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మేము ఇక్కడ లోకల్ నుంచి వస్తున్నాం. ఏమైంది ఇట్లా వాహనాలు ఇంట్లోనే టిఫిన్ చేస్తున్నారు? బ్రిడ్జి కట్ అయింది, అక్కడ ఆగినవాడు. అంతేనా? అంటే ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు కదా, మరి ఇబ్బంది పడుతుంది పరిస్థితుల్లో వాహనంలో టిఫిన్ చేయాల్సిందేనా? తప్పదు కదా. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది చూడొచ్చు, ప్రధానంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ వాహనంలోనే టిఫిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు కిధర్ సే ఆయా తుమ్? मैं हैदराबाद से लोड करके ला रहा हूँ. किधर जा रहे हैं? दिल्ली जा रहा हूँ. दिल्ली जा रहे हैं. कितना टाइम हो गया इधर रुक के? मैं मॉर्निंग से खड़ा हूँ इधर ही, सुबह 4 बजे से. 4 बजे से? हाँ. कभी कभी इधर कितना दिन से आते हैं एक ट्रिप? मैं इधर हर चक्कर इधर ही आता हूँ हैदराबाद ही. मेरे को 4 से 5 साल हो गया इधर. हाँ. 4 बजे से इधर खड़ा है? हाँ, 4 बजे. कुछ खाना पानी मिल रहा है क्या? नहीं, इधर रास्ते में क्या मिलेगा, कुछ भी नहीं है ना. कोई होटल वगैरह भी नहीं है, कुछ नहीं है. पूरा प्रॉब्लम है इधर. ఇక్కడ చూడొచ్చు, వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మాకు రోడ్లపైన నిల్చున్నాం, మాకు తినడానికి కూడా ఇక్కడ హోటల్ కూడా ఏమీ లేవనే చెప్తున్నారు. ప్రధానంగా భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అందులో భాగంగా జాతీయ రహదారి 44ని కూడా ఆపేసిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల వాహనాలు వెళ్లకుండా వారి అన్నింటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరికొంతమంది వారి వాహనాలు వెళ్లేందుకు రోడ్లను క్లియర్ చేసుకుంటూ వారి వాహనం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కో వాహనానికి సంబంధించి వారి వాహనాలు మెల్లిగా బయటికి తీసుకుపోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఎమర్జెన్సీ ఉంటుంది, రహదారులపైన మరో కారణం ఉంటుంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా తమ వాహనం వెళ్లేందుకు చాలా ప్రయత్నం చేసి అయితే తీసుకునే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, జాతీయ రహదారులపైన వర్షాలు పడ్డప్పుడు ఇరుక్కున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు చూడొచ్చు, వారు ఒక్కొక్కరు కూడా వారి వాహనాలను క్లియర్ చేసుకుంటున్న వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్క వాహనం తీసుకెళ్తున్న క్రమంలో వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా ఒక్కో వాహనాన్ని ఒక్కొక్కరు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వారి వాహనాలకు ఇబ్బందులు అవుతాయేమో అని ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తానికి ఒక్కొక్కరు వెళ్లేందుకు వారి వాహనాలను తీసుకెళ్లేందుకు వారైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏమైంది అసలు? కారు ఎందుకు తీస్తున్నారు? ఏమైంది అసలు? రోడ్ బ్లాక్ అయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ అయింది. 5 కిలోమీటర్స్ బ్లాక్ అయింది. కానీ అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు? హైదరాబాద్. ఎక్కడ వెళ్తున్నారు? తలమట్ల. ఇక్కడే దగ్గర, అందుకే ఇటు వెళ్ళిపోతాం మేము. ఎంతసేపు అయింది రోడ్లోకి వచ్చి? ½ అన్ అవర్ అవుతుంది. ఓకే. ప్రధానంగా చూడొచ్చు, ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే మేము వెళ్ళిపోతామని చెప్పి రోడ్డును అయితే క్లియర్ వెళ్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయింది. వారి వాహనం వెళ్లేందుకు వారు ముందుగా తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. వారు తలమట్లకే వెళ్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారి ట్రాఫిక్ అంతా జామ్ కావడంతో వాహనాలను తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వారి వాహనాలను వారి క్లియర్ చేసుకుంటూ వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డిలో మళ్ళీ ఉదయం నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే రాజంపేట మండల కేంద్రంలో 44
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుండి ఉదయం 8 గంటల వరకు 44 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో నమోదు కావడంతో పూర్తిగా మళ్ళీ ఎప్పుడు వరద వస్తుందనే భయాందోళనలో ఈ కామారెడ్డి పట్టణ వాసులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.